కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 8 నుంచి ప్రారంభమైన ప్రజాపోరులో భాగంగా గురువారం శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు అధిక ధరలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ అధిక ధరలను అరికట్టాలని, స్మార్ట్ మీటర్లు వద్దని, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించాలని, చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, విజయవాడ వరద బాధితులకు సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి ప్రజలపై భారం మోపే విధంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి పురాతన విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీటిని ఉల్లంఘిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు నిర్వహిస్తామని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రజా పోరు పేరుతో ఈ నెల 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రజా సమస్యలపైన అన్ని గ్రామాల్లో పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విధిస్తున్నటువంటి విపరీతమైన భారాలు, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 17,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారాలు వేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. అలాగే ఉచిత ఇసుక అమలు విధానము ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులని భర్తీ చేయాలి, వెంటనే డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకి ఆ ఉద్యోగులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లతో ఈ వారం రోజుల పాటు ఈ ప్రజలను చైతన్యం చేసి ఈరోజు ఆర్డీ ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వం ఏదైతే పాలసీలు అమలు చేసిందో అదే పాలసీలని ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పెంచుతా ఉంది. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు అనేటివి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పగలగొట్టండి అని చెప్పేసి గత ఎలక్షన్ ప్రచారం ఇప్పుడు పిలుపునిచ్చారు. అదే ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లని ప్రజలకి ఇంటింటికి వచ్చి బిగించేదానికి అదాన కంపెనీతో టైఅప్ అయిపోయి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. వెంటనే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని విరమించుకొని ప్రజలకి ఉపసంహరించే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకపోతే ప్రజా పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తాం.